నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకార. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మరి ఈ నేపథ్యంలో ఎవరికి వారు బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలని చెప్తూ ఉంటే కవిత గారు కూడా ఒక కారణం చెప్పారు. అది కూడా తన ఎక్స్ వేదికగా స్పందించారు. మరి ఆవిడ ఏమన్నారు, దీని మీద కేసీఆర్ గారు కూడా ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మరి ఆవిడ అంతగానం ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, ఈరోజు కవిత పెట్టిన పోస్ట్ నిజం చెప్పాలంటే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ ఓడిపోయి బాధలో ఉన్న టైంలో ఆవిడ ఆ పోస్ట్ పెట్టడం, దీని మీద కూడా కేసీఆర్ గారు సీరియస్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి మేడం అసలు? ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. గెలవటం కూడా అట్టా ఇట్టా గెలవాల. 25,000 పైచిలుకు మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇది ఈ గెలుపు చూడగానే కవిత తన ఎక్స్ వేదికగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కర్మ రిటర్న్స్ అని. అయితే మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడతాయి అనేది ఆవిడ ఉద్దేశం. అయితే ఏంటి ఆ పాపాలు అని చూసుకుంటే, రాష్ట్రానికి చేసిన పాపాలా, కవితకు చేసిన పాపమా? కవితకు చేసిన అన్యాయమా, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ఖజానాకి? లేదు అనుకుంటే అమరవీరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం చనిపోయిన 1,400 మంది పిల్లల శాపం ఏమన్నా వీళ్ళకి? ఆమె క్లియర్గా చెప్పలేదు. కానీ నిజంగా అట్లాంటి కర్మే వెంటాడేదే ఉండుంటే గనక, అంటే అది 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 వెంటాడితే గనక మొదటగా తగలవలసింది ఎవరిది అంటే గనక తెలంగాణ అమరవీరుల పాపం ఈ కుటుంబానికి తగులుతుంది. నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే గింటే. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ ఫలితం వెలువడిన వెంటనే ఆవిడ పెట్టింది కాబట్టి, కవిత పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, ఆమెకి ఈ రాష్ట్రం ప్రయోజనాల కంటే కూడా తనకి అన్యాయం చేశాడు అన్న అనేది ఈవిడ చాలా రెగ్యులర్గా చెప్తున్నారు. నన్ను పొమ్మనకుండా పగబెట్టారు, నాకు ఏమేమైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నన్ను పట్టించుకోలేదు, నాకు అలా చేశారు, నాకు ఇలా చేశారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూనే ఉంది. నేను అనుకోవటం వీటన్నిటికంటే కూడా తను తీహార్ జైలుకి వెళ్ళిన సందర్భంగా జైలుకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడలేదు అనేదే ఆవిడ బాధ అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు నేల ఆకాశం ఏకం చేసైనా సరే నన్ను కాపాడి ఉండొచ్చు కదా, నేను జైలుకి వెళ్ళడం ఏంటి అనేదే ఆవిడ బాధ. అంతేగాని ఒకప్పుడు 2 బెడ్రూమ్ అపార్ట్మెంటు అద్దెకునే రోజుల నుంచి ఈరోజు నీకు కూడా 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, లేవా? ఇప్పుడు నువ్వు మాట్లాడినట్లే కేటీఆర్ మాట్లాడదలుచుకుంటే గనక కేటీఆర్ కూడా నీ సంగతులు ఏంటో బయట పెడతాడు కదా. అంతేగా. కాకపోతే ఆగుతుంది ఎందుకు కేటీఆర్ అంటే, అడు తిరిగి పార్టీ పరుగు పోతుంది. ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మనమే రావాలి, మనమే గెలుస్తాము అనే ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అందుకే పార్టీని ఎక్కడా డ్యామేజ్ అవ్వకోకుండా ఉండాలి అని ఆ తిట్లు తిమ్ములు ఏవో వాళ్ళే పడుతున్నారు. ఆ అమ్మాయి మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధపడింది ఎందుకు అంటే, ఈ వీళ్ళ బొక్కలు వీళ్ళే బయటేసుకున్నట్టు అయింది కదా, అవునా? అందుకని చెప్పి చాలా ఓర్పు పడుతున్నారు కేటీఆర్ వాళ్ళు. కానీ ఇదంతా చూస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా ఇప్పుడు చాలా ప్రధానమైన అంశం. అసలు ఎందుకు కేసీఆర్ కూతురు మాట్లాడిన మాటలు పార్టీకి వ్యతిరేకమని అర్థమైన తర్వాత కూడా ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు? వీళ్ళందరినీ వారించే పరిస్థితిలో లేడా? అసలు ఆయన ఆరోగ్యం పరిస్థితి ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, కనీసం ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే. అసలు నియోజకవర్గాన్ని ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి నియోజకవర్గం జూబ్లీహిల్స్ సెంటర్లో
లేదు అనుకుంటే బోరబండలోనో వెంకటగిరిలోనో ఎక్కడో ఒక చోట జనసమ్మర్దం బాగా ఉన్నా, లేదు కనీసం షేక్పేటలోనో ఎక్కడో ఒక చోట ఒక పెద్ద బహిరంగ సభ, అంటే నియోజకవర్గం మొత్తానికి గెలిపిన ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేకపోయాడు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మా స్టార్ వార్ దిగలేదు కాబట్టి మేము ఓడిపోయామని వీళ్ళు అనుకోవాలనే? ఏమై ఉంటుంది అసలు? కారణం ఏమై ఉంటుంది? దీని వెనకమాల నిగూఢంగా ఉన్న రహస్యం ఏంటి అని చూస్తే అసలు కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితిలో లేడా? అందుకే ఏమి ఈ ఎలక్షన్ గురించి పట్టించుకోలేదా అనేది మనకు అర్థమవుతుంది. ఆ పరిస్థితిలో ఉన్న ఆయన ఇక అన్నా చెల్లెళ్ళ గొడవలో ఆయన ఏమి పరిష్కారం చేస్తాడు, ఆయన ఏమి తలబెట్టగలుగుతాడు? ఇక్కడ ఒకటే, తెలంగాణ ప్రజల కోసం వీళ్ళు తగాదా పడట్లా, ఇది వాస్తవం. అవును, వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తుల కోసము, వాళ్ళ సొంత అహంకారాల కోసమే వాళ్ళు పోట్లాటలు పెట్టుకున్నారు వాళ్ళు. అలాంటప్పుడు అసలు ఎందుకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేని తెలంగాణ ఆత్మగౌరవం కోసము, తెలంగాణ హక్కుల కోసము, తెలంగాణ ప్రాంతం కోసము వాటి కోసం తగాదా పెట్టుకుంటే అది వేరే విషయం. అవును, కానీ మీరు తగాదా పెట్టుకుంటుంది దేనికోసం? మీ ఇద్దరు ఆస్తులు పంచాయతీలో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారనేదే అర్థమవుతుంది. ఇప్పుడు అసలు కేటీఆర్కి కవిత ఎట్లా పక్కలో బల్యంలాగా తయారైందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు ఈయనకు ఒకటే బల్యం, అక్కడ 2 బల్యాలు పక్కన. అయినా ఆయన ఏం చెల్లించే రకం కాదు, వేరే విషయం. కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వడు. ఈయన ఇంకా స్టేట్మెంట్ అన్నా ఇస్తాడేమో, ఏమన్నా ఇస్తే సరే. ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరి పోరాటాలు, వీళ్ళందరి ఆరాటాలు ప్రజలకి కోసం అయ్యి ఉంటే గనక మళ్ళాంటి వాళ్ళని కూడా మాట్లాడుకున్న సమంజసం. వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా సొంత ఆస్తుల గురించి, ఆ సొంత ఆస్తులు కూడా ఎట్లొచ్చినాయి, వీళ్ళకైనా వంశపారంపర్య ఆస్తులు వచ్చినాయా? తెలంగాణ వచ్చిన నాటికి ఏముంది ఆస్తి? తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ వాదాన్ని తలకెత్తుకునేటప్పటికి, అంటే 2003, 2004 ఆ ప్రాంతంలో, పోనీ 2001లో అనుకోండి, ఆ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే 2004లో 2005లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళ ఆస్తుల విలువ ఏంటి? అప్పుడు ఆయన చెప్పింది ఏంటి? నేను ఈ రాజకీయాలు చేసి 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 నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆఖరికి నేను ఉండే ఇల్లు కూడా తాకట్టు పెట్టాను ఎలక్షన్ కోసం అని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది వాస్తవం, ఎందుకంటే వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లే చెప్తాయి కదా. అవును. అలాంటి పరిస్థితిలో ఇవాళ ఈ పిల్లలు ఇన్ని వేల కోట్లు డబ్బుల గురించి తగాదాలు పడి కొట్టుకుంటున్నారు అంటే ఎంత అవినీతి చేయకపోతే వీళ్ళు ఇంత డబ్బులు సంపాదిస్తారు? అందుకని ఏది ఏమైనప్పటికీ కర్మ రిటర్న్స్ అంటూ జరిగితే గనక మీ ఆస్తులన్నీ పోవాలి. అవన్నీ పేదల పరం కావాలి, ప్రజల పరం కావాలి, రాష్ట్రం పరం అయిన రోజున కర్మ ఉంది అని నమ్ముతారు ఎవరైనా సరే. కర్మ రిటర్న్స్ అంటే, అచ్చమైన కర్మ రిటర్న్స్ అంటే అదమ్మా. ఒక బై ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన కర్మ రిటర్న్స్ అని నువ్వు సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా ప్రజలు సంబరాలు చేసుకునేలాగా కర్మ రిటర్న్స్ అవ్వాలని మేము కోరుకుంటున్నామని నేను చెప్పగలను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.